మొన్న మల్కాజ్గిరిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు. కార్పొరేషన్ది, హైదరాబాద్ కార్పొరేషన్ది సభ పెట్టాడు. అది ప్రజల సొత్తుతో పెట్టినటువంటి డబ్బు, ప్రజల నిధులతో పెట్టినటువంటి మీటింగ్. అది ఎంత దుర్మార్గంగా తయారైనంటే ఆఫీసర్స్ కూడా, మీరు సభ పెట్టింది ప్రజల కొరకు. మీ ప్రధానమంత్రిని చోటబాయ్ బడబాయ్ అని చెప్పాడు, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పాడు, బండ్లు తగ్గించుకోమని చెప్పాడు. మీరు మా జిహెచ్ఎంసీకి మాకున్నటువంటి నిధుల ద్వారా డబ్బులు కోట్లాది రూపాయలు పెట్టి 2 మీటింగులు పెట్టి మా మహిళా సోదరులు ఆర్పీలు అని ఉంటారు మా దగ్గర, మీకు చాలా మందికి ఐడియా ఉంది. మా ఆర్పీలు అని ఉంటారు పొదుపు సంఘాలకు. వాళ్ళకు టార్గెట్ ఇచ్చి మీరు ఇంతమందిని తీసుకురాకపోతే మీకు రేపు వచ్చేటటువంటి స్కీమ్లల్లో మీకు ఇవ్వమని చెప్పి బెదిరింపులు చేసి, ఆడపడుచులకు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, మీరు రాకపోతే డబుల్ బెడ్రూమ్ రావని చెప్పడం, మీకు పింఛన్లు రామని చెప్పడం, అలా కార్యకర్తలు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్ట్ ఫోన్లు చేసి చెప్పడం, ఎన్ని రకాలుగా హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పెడతా ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే అంతా ఇంత కాదు. దాని మీద స్టేట్ మీద చూస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇలా ఐఏఎస్లు ఐపీఎస్లు, మీరు కమ్యూనిస్టర్లు ఉన్నారు, ప్రోటోకాల్ మెయింటైన్ చేసేటటువంటి ఆలోచన జ్ఞానం మీకు లేదా అని నేను ఆఫీసర్ని అడుగుతూ ఉన్నాను. ఎవరు దొరుకుతాక పైకెక్కి రాజకీయ స్పీచ్లు, మాకేమో మన రమ్మంటారు, మా నాయకుని తిట్టే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ నగరం ఈరోజు బాగుపడ్డది అంటే, ఈరోజు హైదరాబాద్ బాగుపడ్డది అంటే అది కేటీ రామారావు గారు, కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఇంటికి మంచినీళ్ళు వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మీ కాంగ్రెస్ శాసనసభ్యుడు పి జనార్దన్ రెడ్డి గారు పోరాడాడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోరాడితేనే ఎన్ని ఇబ్బందులు ఆయన ఆ రోజు పోరాడినప్పుడు మేము కూడా ఉన్నాం. ఆయన అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అయినా నీళ్ళు తేలినటువంటి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ప్రతి కాన్స్టిట్యున్సీకి 9, 10, 18, 20 రిజర్వ్ ట్యాంకులు కట్టి, ఒక కాన్స్టిట్యున్సీకి 400, 500 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసి మేము మంచినీళ్ళు ఇస్తే, ఇంతకుముందు మాకున్నటువంటి శాసనసభ్యులు చెప్పినట్టు ఈరోజు కుండల ప్రదర్శన మళ్ళీ స్టార్ట్ అయింది. సిగ్గు శరం లేకుండా వచ్చి ఇంకా హైదరాబాద్ నగరాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం, మేము డెవలప్ చేస్తున్నాం, మేము ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జిలను ఇనాగ్రేషన్ చేసుకుంటూ, మా దగ్గర గెలిచి దొంగల దగ్గర తీసుకుపోయి పైన కూర్చొని వాళ్ళని మెచ్చుకున్నట్టు, ఆ దొంగలను ఆ 9 మందిలో 9 మందిని రిజైన్ చేయకుండా పక్కా కూర్చోబెట్టుకొని మన ప్రతిపక్ష నాయకులు మేము సేవ చేస్తున్నామని చెప్పుకుంటూ దొంగ మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను ఆఫీసర్లు కూడా చెప్తా ఉన్నాను, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు, తప్పు తడా చేస్తున్నారు. ఆడపిల్లల్ని ఇంటింటికి వెళ్ళి మీరు మీటింగ్లకు రాకపోతే మీ స్కీమ్లు ఇవ్వమని చెప్తున్నారు. వాళ్ళు భయభ్రాంతులు పడుతూ ఉన్నారు. ఈ రోజు వరకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే. 61,000 ఇప్పటికి మేము ఇచ్చున్నాం, ఇంకా 39,000 ఇండ్లు ఇవ్వాలి. మీరు ఇష్టానుసారంగా కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేట్ కింద మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. ఆ రోజు మేము లాటరీ పరంగా ఇచ్చాం, ఎలక్ట్రానిక్ మీడియా పరంగా ఇచ్చాం, కానీ మీరు ఇవ్వట్లేదు. దీని పరంగా ఖచ్చితంగా న్యాయస్థానం పోరాటం చేస్తాం. ఇప్పటికే కొన్ని 100,000 మందికి మీరు కాంగ్రెస్ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసేటట్టు మా దృష్టికి వచ్చింది. ఈ హైదరాబాద్ నగర ప్రజల నిరుపేద బిడ్డల కొరకు కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు మీరు ఇవ్వకపోతే, మీరు బెదిరింపులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆఫీసర్ల ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు, గుర్తుంచుకోమని చెప్పి ఆఫీసర్లకు హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ల్యాండ్లు అమ్మడమే తప్ప హైదరాబాద్కు 10 పైసలు ఇచ్చిన పాపన ఓలే. మేము కట్టిన బ్రిడ్జులు, మేము కట్టిన ఎస్టీపీలు, మేము కట్టిన నాలాలు, ఇంతకుముందు మా సుధీరన్న అన్నట్టు మూసీ నది పేరు మీద 2.5 ఏనో చెప్తున్నాడు. అది గదిలే లేదు, పోయలేదు. అసలు మూసీ నది స్టార్ట్ అయ్యింది కుకట్పల్లి నుంచి స్టార్ట్ అవుతుంది.
కుక్కట్పల్లి నుంచి రంగనాయ చెరువు వినాయక సాగర్లో కలుస్తుంది, వినాయక చెరువు మూసి కలుస్తుంది. మా గురించి మాట్లాడు 9 ఎస్టీపీలు మేము రెడీ కట్టి అన్నీ చేస్తే కంప్లీట్ అయితే దానికి బోర్డులు రేవంత్ రెడ్డి పేరు పెడతారు. ఫౌండేషన్ పెట్టినటువంటి బోర్డులు పీకేస్తారు. మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లో దోలిచ్చి మేము కట్టామని చెప్తారు. ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్న అబద్ధాలు చెప్పుడు. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. నేను హెచ్చరిస్తూ ఉన్నా. మేము కూడా 2.5 ఏళ్ళు అయింది మేము ప్రజల పక్షాన్ని ఉంటాం. ఇంతకుముందు మా శాసనం మాకు రాజీనామాలు ఏం లెక్క కాదు. ఈ పార్టీకి భయపడ్డోళ్ళం కాము. మీలాగా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చి నిలబెట్టి ఆఖరికి స్పీకర్ దగ్గర కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్న దౌర్భాగ్యం వచ్చింది అంటే ఇంక అంతకన్నా ఇంకేం లేదు. ఇక మనం చూసాం శ్రీలింగంపల్లిలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మేము ప్రతిపక్ష నాయకుడిని, నాకు చాలా నిధులు ఇచ్చిండని. మరి స్పీకర్ గారు ప్రజలు ఆలోచన చేసుకుంటావాలి. కాంగ్రెస్ కండువా బ్యానర్లు కింద రేవంత్ రెడ్డికి స్వాగతం బ్యానర్లు, కాంగ్రెస్ బ్యానర్లు, స్టేజ్ మీద ప్రతిపక్ష నాయకుడు అని చెప్పడం. సీఎం గారి సమక్షంలో, ప్రెస్ సమక్షంలో, ఎలక్ట్రిక్ సమక్షంలో, ప్రజల సమక్షంలో ఈ శాసనసభ్యులు మాట్లాడిన మాటలు 9 మంది. వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల మీద విశ్వాసం ఉంటే ఇప్పుడు రిజైన్ చేయండి. మీరు 9 మంది ప్రజలకు వెళ్ళండి, ప్రజల పక్షాన పోరాడదాం రండి. లేకపోతే మా ఎంబడి దొంగ మాటలు చెప్పి, దోపిడి మాటలు చెప్పి ఈ పార్టీ ఆ పార్టీ, ఆ రోజు మేము పార్టీ మారాము అంటే చెప్పొచ్చి ప్రజల పక్షానికి చెప్పి ఎప్పుడు వాళ్ళు ఇబ్బంది పెట్టలేము. ఆ రోజు కూడా ఈ హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తులం మేము. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు మా వివేకన్న చెప్పినట్టు ఫీచర్ సిటీ కాదు అది. రేవంత్ రెడ్డి ఫీచర్ సీట్ అది. రేవంత్ రెడ్డి ఫ్యామిలీకి ఫీచర్ సీట్ అది. ప్రజలకు ఫీచర్ సీట్ కాదు అది. అలా కుటుంబానికి, అలా కార్యకర్తలకు పనికొచ్చే సిటీ తప్ప హైదరాబాద్ నగరాన్ని వదిలిపెట్టి కొత్త సీట్ ఎందుకు నాయనా? మరి మా హైదరాబాద్ ఏమైపోవాలి? వర్షం వచ్చింది నిన్న 1 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ వర్షం వస్తే రోడ్ల మీద నీళ్లు పోతున్నాయి. ఇప్పటికీ మీకు ఉన్నటువంటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంటు కనీసం నిధులు లేవని చెప్తుంది. మీరు అబద్ధాలు చెప్పి, మోసపురం చెప్పి 3 ముక్కలు చేసి హైదరాబాద్ని ఎన్ని రకాలు చేయాలన్నా అన్ని రకాల అబద్ధాలు ఆడుతూ ఉన్నావు. మీరు బీజేపీ ఆడుతున్న డ్రామా ఖచ్చితంగా ఇద్దరికి బుద్ధి చెప్తారు. ఫ్యూచర్లో హైదరాబాద్ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. మీకు ఉంది ఇంకా 1.5 ఇయరే. మీ 1.5 ఇయర్ లోపల ప్రజలు ఖచ్చితంగా బంగ్లాదేశ్లో ఏ రకైతే ప్రజలు ఎంబడబడి మేము ఉరికిపించారో ఆ రకంగా మీకు వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడి ప్రజాసేవ చేయమని నేను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ దగ్గరకు వస్తే ఒక మాట, మీ దగ్గరకు వస్తే ఏదైనా పనికి వస్తే జైన్ అని చెప్పి లీకులు ఇస్తారు. ప్రజాప్రతినిధి అనేవారు ముఖ్యమంత్రి దగ్గర పోవడం ధర్మం, అడగడం ధర్మం. మా దగ్గరకు వచ్చినప్పుడు స్వాగతిస్తాం, మేము అడుగుతాం, హక్కు ఉంది. కానీ ప్రజలకు అన్యాయం జరిగినాడు పోరాడతాం, వదిలిపెట్టే పరిస్థితికి లేదు. ఈరోజు హైడ్రా ద్వారా ఎన్ని ఇండ్లు కూలగొడుతూ ఉన్నారు. హైడ్రా ద్వారా హైదరాబాద్ నగరంలో ఉన్న నిరుపేద డబ్బాలను తీసేస్తూ ఉన్నారు. 1,50,000 డబ్బాలు తీసేశారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపెట్టకుండా వాళ్ళు ఈడ బతకాలి, వాడు చిట్టి కట్టాలి, వాళ్ళ పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి. మీరు వచ్చి రాత్రిలో తీసేస్తే వాళ్ళ బతుకులేంటి? వాళ్ళకి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారు? నిరుపేద హైదరాబాద్లో బతుకొద్దా అని అడుగుతూ ఉన్నాను. అన్ని దుర్మార్గం చేస్తూ ఉన్నారు. నేను కేటీ రామారావు వచ్చిన తర్వాత మా శాసనసభలో అందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో మేము కట్టిన 39,000 ఇండ్లు ప్రజలకు ఎలక్ట్రాన్ మీడియా తరపున సమక్షంలో, కలెక్టర్ సమక్షంలో, ప్రజల సమక్షంలో లాటరీ తీసి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ పంచాలి. ఏ ఒక్కరికైనా నామినేషన్ కింద మీరు ఇప్పించినా న్యాయస్థానానికి పోతామని చెప్పి మంత్రులకు హెచ్చరిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.